మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాది దేవుడు సామెతల గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. కలహములను రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. నిజమే ప్రియమని దేవుని బిడ్డలారా, కుటుంబాలలో ప్రేమ తగ్గిపోయింది. కలహాలు పెరుగుతున్నాయి, కోపాలు పెరుగుతున్నాయి, ద్వేషాలు పెరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించిన ఆజ్ఞను మనం మర్చిపోయాం. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వేగంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుని నీవు సేవించవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అనే ఆజ్ఞని మనం మర్చిపోయి కలహాలు పెట్టుకుంటున్నాం. కోపాలతో కుటుంబాలలో ఆందోళన చేస్తున్నాం. మన శరీరాన్ని మనము గాయపరుచుకుంటున్నాం, ఇతరులు మనము గాయపరుస్తున్నాం. మరి ఇక్కడ ప్రేమ దోషములన్నిటినీ కప్పునని వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. శిలువ మీద వేలాడుతూ నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు మన దోషములన్నిటిని కూడా తన ప్రేమ చేత కప్పి ఉన్నాడు. ముందుగానే వేలనిచ్చి మనల్ని కొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. యేసు ప్రభువారు చెప్పిన ఆజ్ఞనే మనం మర్చిపోయాం. కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, కుటుంబాలలో ద్వేషము, అసూయ, కుట్ర ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ప్రేమ అనేది చల్లారిపోయింది, ప్రేమ అనేది కోల్పోయింది. అనేక మందిలో ప్రేమ లేదు. తల్లిదండ్రులుగా కుమార్తెల మీద ప్రేమ లేదు, కుమారుల మీద ప్రేమ లేదు. వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ప్రభువారేమో ప్రేమ దోషములన్నీ కప్పును అంటున్నాడు. ప్రేమను మనము పంచాలి. ప్రేమను పంచాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించిన ఆజ్ఞ ఏంటో, ఆ ఉపదేశం ఏంటో మనము తెలుసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కలహం అనేది మన కుటుంబంలో ఉండకూడదు. మన హృదయంలోకి ఆ కలహం అనేది రానియకూడదు. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి, గద్దించాలి, ప్రేమతో వారిని ఆకట్టుకోవాలి, ప్రేమను పంచాలి. దేవునికి స్తోత్రం కలుగాక. మరి మనము అనేకులకు క్రీస్తుని ప్రకటించి యేసుక్రీస్తు వారి ప్రేమను చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మమ్మల్ని మన్నించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. తండ్రి, మాలో ప్రేమ లేదు ప్రభువా, మా కుటుంబాలలో ప్రేమ లేదు ప్రభా. తండ్రి, కలహాలతో ప్రభా మేమంతా తండ్రి ద్వేషిస్తున్నాం తండ్రి, మా ఇరుగు పొరుగు వారిని ద్వేషిస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి ప్రభా. తండ్రి, నీ ఆజ్ఞ ఎంతో గొప్పది ప్రభా, నీ మాట ఎంతో ఉన్నతమైనది ప్రభా. నీ వాగ్దానము ప్రభా మాకు దారి చూపిస్తుంది ప్రభా, మాకు వెలుగునిస్తుంది ప్రభా. తండ్రి, ఈ దినం తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, అనేక కుటుంబాలలో ప్రభా తండ్రి ప్రేమకు బదులుగా తండ్రి కలహాలను పెట్టుకుని ప్రభా తండ్రి, మరి ప్రభా కుటుంబాలలో అనేకమైన వ్యతిరేక భావాలతో ప్రభా అనేక మంది ప్రభా మరి కుటుంబాలను చెల్లా చెదురుగా చీల్చివేసుకుంటున్నారు ప్రభా. భార్య భర్తల మధ్య అనేకమైన కలహాలు పుట్టుతున్నాయి ప్రభా. ప్రేమ లేదు ప్రభా, మన్నించండి ప్రభా. తండ్రి, ఏ కుటుంబం అయితే ప్రభా ఇలాంటి బలహీనత చేత బాధపడుతుందో, ఇబ్బంది పడుతున్నారో, వేదన పడుతున్నారు ప్రభా తండ్రి, మీ మహిమగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఆ కుటుంబాలలో గొప్ప కార్యం దయచేయమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి. పగ అనేది ఆ కుటుంబాలలో ఉండకుండా ప్రభా ప్రేమను తండ్రి పంచే విధంగా తండ్రి మీరు వారితో మాట్లాడమని, మీరే మహిమ పొందుకోమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును, పొరపాటును మన్నించి ప్రభా ప్రేమతో కుటుంబాన్ని కట్టుకున్నటకు, ప్రేమతో సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రేమించుటకు తండ్రి, క్రీస్తు అనే మహిమగల నామాన్ని ప్రకటించుటకు తండ్రి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని
ప్రభా మీరే మహిమ పొందుకోమని మా నాథుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.